జనాలు వాంట్ దిస్, జనాలు వాంట్ దిస్ ఫైర్, జనాలు వాంట్ దిస్ ఫైట్. సో ఇంతకుముందు ప్రోమో వచ్చింది కదా దివ్య అండ్ తనుజ మధ్యలో వార్. ఈ ఫైర్ ఒకవేళ స్టార్టింగ్ నుంచి ఉంటే సీజన్ ఇంకా వేరే లెవెల్ ఉండేది. నిజం చెప్పాలంటే కంటెస్టెంట్లు అందరూ మనకి ఎందుకు వచ్చినామో పోయినామో ఆడని మన సెన్స్లో ఆలోచించి సేఫ్గా ఆలోచించి ఎవరిని ఏమంత అనుకోలేరు. కానీ అసలు బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ, బిగ్ బాస్ అంటేనే గొడవలు జనాల దృష్టిలో ఇదే. సో జనాలు అంతా ఇది లేదని ఫీల్ అయ్యే సమయంలో ఈ ప్రోమో కొద్దిగా వాళ్ళకి ఊరటిచ్చిందేమో అనుకుంటున్నాం. సో ఎప్పుడు కాంప్రమైజింగ్గా లోగా మాట్లాడే దివ్య ఈరోజు ఎందుకు అంత బర్స్ట్ అయింది, తన ఇంటెన్షన్ ఏంది, తన స్ట్రాటజీ ఏందో ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తా. ఫస్ట్ అయితే ప్రోమో గురించి మాట్లాడదు. సో ప్రోమో అయితే స్టార్ట్ అయింది. ఆ ప్రోమోలో బిగ్ బాస్ ఏమంటాడంటే హౌస్మేట్స్ని, మీలో ఎవరైతే కెప్టెన్గా అనర్హులు అనుకుంటారో వారిని కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగించండి అని అంటాడు. అప్పుడు దివ్య వెంటనే లేసి తనుజ గురించి చెప్తుంది. సో కెప్టెన్ అంటే నా దృష్టిలో ఇమ్యూనిటీ. సో నువ్వు ఆల్రెడీ కెప్టెన్, అది 12th వీక్ వరకు ఉంటుంది. సో నీకు అది అవసరం లేదు అనే సెన్స్లా దివ్య అంటుంది. అప్పుడు తనుజ వెంటనే లేసి నాకు అది ఎవరు ఇచ్చింది కాదు, నేను సంపాదించుకున్నది అని తనుజ అంటది. అయితే అదే నేను గేమ్ పరంగానే చెప్తున్నా అని దివ్య అంటది. వెంటనే తనుజ నేను బిహేవియర్ని బట్టి చెప్తున్నా అంటది. బిహేవియర్ని బట్టి చెప్తున్న సెన్స్ ఏంటంటే నీ బిహేవియర్ని చూస్తే నాకు అర్థమైంది, నన్ను తీసే విధంగా ఉన్నావు. భరణి గారితో మాట్లాడిన విధానమైన కానీ తనతో మాట్లాడే విధానమైన కానీ సో మొత్తం మీద నెగిటివ్ సెన్స్ తన కొట్టింది. నువ్వు నీ బిహేవియర్ చూస్తే నన్ను తీసే విధంగా ఉన్నావు, నీ బిహేవియర్ని చూస్తే నాకు అర్థమైంది అనే సెన్స్లా తనుజ అంటది. నువ్వు తప్పుగా మాట్లాడకు తనుజ అని ఎవరంటారు, మన దివ్యనికి అంట. అప్పుడు తనుజ వెంటనే ప్రతిసారి నేనే దొరికాను మీకు అని తనుజ అంటది. సో నువ్వు వరిస్తే నీకన్నా గట్టిగా వాడవగలగను, నేను చెప్పిన రీజన్ 100% కరెక్ట్ తనుజ అని దివ్యనికి అంటది. చెప్పావు కదా పో కూర్చో అని అంటది. అప్పుడు వెంటనే దివ్య పో నా ఇష్టం ఉన్నప్పుడు కూర్చుంటానేనంట అని అంటది మళ్ళీ మన దివ్య. సో ఇక్కడికి అయిందిగా కూర్చోపో అని అంట. మళ్ళీ నెక్స్ట్ తనుజ ప్రతి దానికి నా మీద పడి ఏడవడమే అని తనుజ అంటది. అప్పుడు ఏడవడమా గంటకు 10 సార్లు నువ్వు ఏడుస్తావు అని దివ్య అంటే తనుజండి. సో ఇక్కడ ఏడవడం సెన్స్ తనుజ విషయంలో తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏడవడం అంటే మనకు ఒక నచ్చకుంటే ఇతరులపై ఒక ఓర్వలేక ఏడుస్తాం చూడు, ఆ ఏడుపు తనుజ అంటది. సో దివ్యనికి ఏమనుకుంటుంది అంటే మనకు బాధతో ఏడుస్తాం చూసినావా ఆ ఏడుపు అని దివ్య అంటది. నిజం చెప్పాలంటే ఈ ఏడుపు ఆ ఏడుపు వేరు. నాకు తెలిసి మన ఎడిటర్ మన కోసం మనకు ఇంట్రెస్ట్ రావడం కోసం దాన్ని రెండింటిని కలిపిండేమో తెలుసు కదా మన మాయాజాలం. నాకు తెలిసి అది వేరు చాలా వాడుంటుంది ఆ పదాలు, కానీ వెయిటింగ్ కోసం మన ఇంట్రెస్ట్ రావడం కోసం రెండు కలిపి తప్పని వేసి పడేసినట్టు. సో ఇక్కడ దాకా అయింది. సో మళ్ళీ దివ్య ఏమంటుంది అంటే నేను గేమ్ కోసం వీళ్ళు అందరినీ వాడుకోను అని దివ్య అంటది. తర్వాత వెంటనే నోటికి వచ్చినట్టు మాట్లాడకు దివ్య అని తనుజ అంటది. వెంటనే దివ్య నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడలేదా అని అంటది తనుజ. సో ప్రోమో ఇక్కడికి అయిపోతుంది. సో తర్వాత ఇదేదో పెద్ద పంచాయతీ అయ్యేటట్టున్నదని వాళ్ళు హౌస్ మీద కలగ చేసుకుని సో టీమన్ పోనేమో దివ్యని తీసుకెళ్తాడు, ఇమ్మనులేమో తనుజని వదిలేసుకుని ఉంటాడు. మొత్తం మీద అయితే హౌస్ మొత్తం గరంలో ఉన్నది. సో ఇది ఇక్కడ దివ్యానికి అయితే ఇంటెంట్ ఏంటిది, అసలు ఇంత బర్స్ట్ అవుట్ కావడానికి కారణం ఏంటిది, తన రీజన్ ఏంటి, తన స్ట్రాటజీ ఏంటిదో చర్చించుకుందాం. లాస్ట్ వీక్ దివ్య ఏం చేసింది, ఎలిమినేషన్ దగ్గరికి వెళ్ళొచ్చింది, ఆల్మోస్ట్ ఎలిమినేషన్ దగ్గరికి వెళ్ళింది. సో తన ఈ వీక్ ఇంకా తన నామినేషన్ ఉన్నది, తనకు క్లియర్ కట్గా తెలుసు మేబీ పోయే ఛాన్స్ ఉంటే తను పోతుందేమో అని. సో అప్పుడు తను ఒకటే తన చేతుల్లో రిస్క్ తీసుకోవాలి, వెదర్ అయితే ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు తను చేయింది టాప్లో ఉన్నది, ఆ విషయం తనకు దివ్య క్లియర్ కట్గా తెలుసు. సో కుంభస్థలాన్ని కొట్టాలి, మనం టాప్ పోవాలంటే టాప్ ఉన్నోళ్ళే కొట్టాలి. సో తను టాప్ పోదు కానీ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎట్లా అంటారా, ఇప్పుడు తనది టాప్లో ఉన్నది, తనకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ అదేవిధంగా తనకు హేటర్స్ ఇంక ఉంటారు. సో ఎప్పుడైతే తనతో గొడవ పెట్టుకున్నదో ఈ హేటర్స్ ఎవరైతే ఉంటారో మనకు నచ్చిన వాళ్ళతో ఈమె గొడవ పెట్టుకున్నదిరా, ఈమె సపోర్ట్ చేయాలని సెన్స్లు ఆలోచించి ఒకవేళ హేటర్స్ ఎవరైతే ఉన్నారో తనకు ఓటు చేస్తే తన సేవ్ అవుతుంది. సో ఈ రకంగా స్ట్రాటజీగా ఆలోచించవచ్చు. ఎందుకంటే మనం టాప్ పోవాలంటే టాప్ ఉన్నోళ్ళే కొట్టాలి, ప్లస్ ఆర్ మైనస్. టాప్లో ఉన్న వాళ్ళకి ఎంత ప్లస్ ఉంటుందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది, అంతే హేటర్స్ ఉంటారు. ఒకవేళ తిని పాయింట్ నచ్చి హేటర్స్ ఒకవేళ సపోర్ట్ చేస్తే తను సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రీతు చౌదరిని సేవ్ చేయడం. సో దివ్యానికి ఆల్రెడీ బయట నుండి వచ్చింది, ఆమె వచ్చేసరికి రీతుకు కొంచెం నెగిటివ్ ఉన్నది, ఆ విషయం క్లియర్ కట్గా తెలుసు దివ్యకు. ఇన్ కేస్ తను ఒక నామినేషన్లో ఉంటే తనకు తోడుగా ఉండేది, అంటే లోలో ఉండేది, వెదర్ తను రీతు ఇంకా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండేదేమో అని దివ్యనికి అంటది. సో అలాంటి రీతుని తన నుంచి సేవ్ చేసింది. ఒక తనని సేవ్ చేయకపోతే తను ఇంకా డేంజర్ జోన్ ఉండేది నాతో పాటు అని సెన్స్లో ఆలోచించి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే భరణి గారి బాండింగ్. సో ఇది నాకు తెలిసి లోయెస్ట్ దీనికి పర్సంటేజ్ ఉండొచ్చు మేబీ. ఎందుకంటే చెప్పానా, ఆ తనుజతో ఎప్పుడైతే భరణి గారు క్లోజ్ ఉంటాడో ఆ పొజిషన్ వస్తేనే దివ్యకు నచ్చకపోవచ్చు. సో తనకు తెలుసో తెలియకనో మొత్తం మీద అయితే హేటర్ పెంచుకున్నది తనుజ మీద, ఆ బాండింగ్తోనో లేకుంటే ఏదో. ఇది హౌస్లో ఎంటర్ అయినప్పటి నుంచి తనుజ కానీ దివ్య మధ్యలో ర్యాప్ అయితే బాగాలేదు. సో ఏదో హౌస్లో ఉంటున్నాం, మాట్లాడుతున్నాం తప్ప
మరీ అంత రాకపోతే కనపడలేదు. మేబీ ఇట్లా గొడవపడే సిచ్యువేషన్ అంతగా రాకపోవచ్చు. ఆ సిచ్యువేషన్ ఈ రోజు వచ్చింది. రాకున్నా దివ్య క్రియేట్ చేసుకున్నది. ఎందుకంటే తనకి ఇప్పుడు ఖచ్చితంగా అవసరం. అయితే ప్లస్ కావాలా లేకుంటే మైనస్ కావాలా. ఒకవేళ ప్లస్ అయింది అనుకో తనకు సేవ్ అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ వీకే ఎలిమినేషన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందేగా. చేయకుంటే రిస్క్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు తనకు వేరే అవకాశం లేదు కదా. ఇప్పుడు తనతో గొడవ పెట్టుకుంటే తనకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఇంకున్నది. ఇన్ కేసు ఎవరైతే హేటర్స్ ఉంటారో ఈమె పర్లేదురా, ఈమె మంచి కుంభస్థలను కొడతాను ట్రై చేసినట్టు ఈమె సపోర్ట్ చేయాలి, మేము ఓట్లు వేయాలని సెన్స్ ఆలోచించాను అనుకో, ఆమె ఖచ్చితంగా ఓట్లు వేస్తే ఆమె సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ పరంగా ఆలోచిస్తే తను చేసింది తనకైతే బెస్ట్ అనుకుంటుందేమో. నాకు తెలిసి తన స్ట్రాటజీ ఇదే ఉండొచ్చు. ఎందుకంటే అంత మరీ అగ్రెసివ్ కావాల్సిన అవసరం లేదు కదా. అంత అగ్రెసివ్ అయిందంటే తన స్ట్రాటజీ ఇదే. తన రిస్క్లో ఉన్నది. నేను ఒక రిస్క్ చేస్తే టాప్లో ఉన్న ఒకరు గెలికితే అక్కడ నుంచి ఎవరైతే హేటర్స్ ఉంటారో ఈమెకు షిఫ్ట్ అయ్యి ఓట్స్ వేస్తే సపోర్ట్ చేస్తే ఈమె సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందేమో. ఇట్లా ఆలోచించి ఇట్లా గొడవ అయిందేమో. మొత్తం మీద ప్రోమో అయితే ఇది. ఒకవేళ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు క్లియర్ కట్ రాదు. సో ఇది నచ్చుతుంది.